హైదరాబాద్ కాటేదాన్లో 25 టన్నుల కల్తీ మసాలా పట్టుకున్నారు సిపి సజ్జనార్ గారు, ఆయన టీం. అలాగే మరో 89 టన్నులు అంటే మసాలాకి సిద్ధంగా ఉన్నటువంటి ముడి సరుకును పట్టుకున్నారు. ఆ ముడి సరుకులో ఉన్నది ఏంటంటే ఈ లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు. ఈ లవంగాలు ఆల్రెడీ ఆయిల్ తీస్తారంట దాని నుంచి. ఆయిల్ తీసినటువంటి లవంగాలను మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి దానికి రకరకాల కెమికల్స్ జల్లేసి మళ్ళీ ఆ లవంగాల్ని ఉపయోగిస్తున్నారు. అలాగే ఆవాల్లో కూడా ఇంకా షైనింగ్ రావాలని చెప్పేసి ఆవాల మీద కూడా కెమికల్ జల్లుతున్నారంట. ఒకటి బట్టల సోపుకు వాడేటటువంటిది, ఈ తల నూనెకి వాడతారు కదా, జుట్టు రావడం కోసం వాడేటటువంటి నూనెకి వాడే కెమికల్స్ని వాడుతున్నారంట. మరి అర్థం చేసుకోండి. అలాగే సింథటిక్ పౌడరు, సింథటిక్ డ్రగ్స్ కూడా వాడేస్తున్నారంట దీంట్లోకి, మసాలాల్లోకి. అది ఇంకా విపరీతమైనటువంటి రుచి రావడంతో పాటు మళ్ళీ దాన్ని తినాలనిపించేస్తుంది మనకి. అంటే వీళ్ళు డ్రగ్స్ను కూడా ఇందులోకి తీసుకొచ్చారు. 25 టన్నుల మసాలాలు సిద్ధంగా ఉన్నాయి, 89 టన్నులు సిద్ధంగా ఉండడానికి అంటే తయారు చేయడానికి తీసుకొచ్చారు. ఇండోర్లో ఉన్నటువంటి మిషనరీలు తీసుకొచ్చి ఇక్కడ దీనికోసం ప్రాసెస్ చేశారు. అలాగే కొన్ని చిన్న పేర్లు మార్చేసి బ్రాండెడ్ పేర్లు అతికించేసి, అంటే ఒక పేరు ఏదో ఒక అక్షరం మార్చేస్తారు. ఇప్పుడు గ్రీన్ బావర్చి ఉంది అంటే బావర్చి అనుకుందాం, బావర్చికి గ్రీన్ బావర్చి, ఎల్లో బావర్చి, రెడ్ బావర్చి, న్యూ బావర్చి ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే చేశారుగా, బావర్చి విలువ లేకుండా పోయిందిగా. ఆ విధంగా చిన్న పేర్లు మార్చేసి వీళ్ళు సూపర్ మార్కెట్లను బహిరంగంగా అన్ని మార్కెట్లకు తీసుకొచ్చేసారు. తక్కువకు దొరుకుతున్నాయి అని చెప్పి మనం కూడా కొనుక్కొని తినేస్తున్నాము. మన ఆరోగ్యాలు మనమే పాడు చేసుకుంటున్నాము. చివరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం తయారు చేసుకోలేకపోతున్నాం, అంత సమయం ఉండడం లేదు. ప్యాకెట్లు కొనేసి వాడేస్తున్నాం. దయచేసి వీలైనంత వరకు ఈ బయట ఫుడ్కి తినొద్దని నేను చెప్పను, కానీ దూరంగా ఉండండి. బయట ఫుడ్ తినడం కానీ అంటే మనం ఇక్కడ చిన్న షాపుల వాళ్ళు కూడా, ఫుట్పాత్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు 100కి 90% మంది కల్తీ అయిపోయారు. వాళ్ళు కూడా చివరికి ఏదైతే కల్తీ దొరుకుతుందో, తక్కువ ధరకు దొరుకుతున్నాయి అవే. టీకి అయితే ఏ పాలు వాడుతున్నారో కూడా తెలియదు. వీడికి పాలు తక్కువగా వస్తే చాలు. ఈరోజు 95% షాపులు అలాగే ఉన్నాయి బయట. ఇంకా రైల్వే స్టేషను, బస్ స్టాండ్లో ఉన్నటువంటి టీల పరిస్థితి ఏంటో మనకు తెలియదు. ఆ పాలు ఎక్కడవో ఏంటో. అసలు చిన్నపిల్లలకి పాలు తాగించాలంటే భయం. రాజమండ్రిలో ఒకటి చేసినటువంటి పని వల్ల ఈరోజు 70 మంది చనిపోయారు వృద్ధులు. అలాగే మహారాష్ట్రలో 2,34,00,000 లీటర్లు కల్తీ పాలు దొరికాయి. ఈరోజు ఇన్ని టన్నులు మసాలా దొరుకుతుందంటే మనం కూడా కల్తీ సామాన్లు కొనేస్తున్నాం. అంటే మామూలుగానే ఆహారం అంతా కల్తీ అయిపోయింది, మళ్ళీ కల్తీలో కల్తీ. మనం మామూలుగానే మన రైస్ ఈరోజు మనం ఎలా తింటున్నాం, మనం యొక్క పండించుకున్నదే మనం కెమికల్ వాడుతున్నాం. కూరగాయల మీద కెమికల్ వాడుతున్నాం, అవునా కదా, మనమే వాడుతున్నాం. దాన్ని మళ్ళీ వీళ్ళు కల్తీ చేస్తున్నారు. అది అర్థం చేసుకోండి. దయచేసి వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకోవడానికే చూడండి. మసాలాలు ఏవైనా సరే, మళ్ళీ ఆ ముడి సరుకు కూడా మళ్ళీ బయట నుండే తెచ్చుకోవాలి మనం. అది ఆల్రెడీ కెమికల్ పండిందే తీసుకొస్తున్నాం, మళ్ళీ దాన్ని కల్తీ చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీలైనంత వరకు కల్తీకి దూరం ఉండాలంటే కొన్ని ఇంట్లో చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు, పాలు మనం దగ్గర పితికినటువంటి పాలు, అంటే మన ఆవుకి పితికినటువంటి పాలు తప్ప ఇంకే పాలని నమ్మలేనటువంటి పరిస్థితి. ప్యాకెట్ పాలు తాగుదామంటే ప్యాకెట్లో నిల్వ ఉంటాయి, దాంట్లో కల్తీ జరగదంటే మనం ఏం చేయలేం. జరుగుతుందో జరగదు తెలియదు. ఈ బయట పోసేటటువంటి వారిని నమ్మలేనటువంటి పరిస్థితి అయిపోయింది. అందరూ అలా కాకపోయినా కొంతమంది ఇప్పుడు దాన్ని యూరియాతో తయారు చేసి పాలు పోసేస్తున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కానిటువంటి పరిస్థితి. ఇది తినడం వల్ల, తాగడం వల్ల పిల్లల జీవితాలు నాశనం అయిపోతే ఇంక మనకి ఎందుకు జీవితాలు? మన ఆరోగ్యం పోతే మళ్ళీ వస్తుందా? ఈ వెధవల్ని ఏం చేయాలి? నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే హ్యాంగ్ చేయాలి, ఉరి తీయాలి, లేకపోతే జనాలు మారరు.